భూమి మనకు కనబడుతుంది. భూమి కంటే వ్యాపించే లక్షణం ఎక్కువని జలం. జలం కంటే వ్యాపించే లక్షణం అగ్నికి ఉంది. అగ్ని కంటే సూక్ష్మం వాయువు. ఇంకా అగ్ని కనబడుతుంది, వాయువు అసలు కనబడుతుంది. ఇంకా చూడండి, ఒక భూతం నుంచి మరో భూతంలోకి వెళుతుంటే పట్టుకోవడం కష్టమవుతుంది, వ్యాపకత్వం ఎక్కువ. వాయువు కంటే వ్యాపకత్వం ఉన్నది ఆకాశం. ఆకాశం ఎంత ఉంది? వాయువే ఎక్కడ వ్యాపకత్వం ఉన్నది అనుకుంటాం. వాయువు కంటే ఎక్కువ అయిపోయింది. ఇక్కడ మరొక రహస్యం, ఈ వాయువు, ఈ అగ్ని, ఈ నీరు, ఈ భూమి ఎక్కడున్నాయి? ఆకాశంలోనే ఉన్నాయి. ఇది ఆలోచించి ఆకాశంలోనే ఇవన్నీ ఉన్నాయి. కానీ ఆకాశం ఎలా అంటే మొత్తం మిగిలిన 4 భూతాలను తనలో చూపిస్తుంది. 4 భూతాలు లయం చేసుకుంటే తను అలాగే ఉంటుంది. కానీ ఆకాశం ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు వెళ్ళాలి. ఎవరైనా చెప్పగలరు ఆకాశం ఎక్కడి నుంచి వచ్చిందో? ఫిజిక్స్ చెప్పలేదు, మెటీరియల్ సైన్స్ చెప్పలేదు, సూపర్ సైన్స్ చెప్పగలదు. ఆ సూపర్ సైన్స్ పేరు హైందవ ఆధ్యాత్మిక శాస్త్రం. అది చెప్తూ ఉంటుంది. ఇప్పటి వరకు ఆకాశం ఎక్కడి నుంచి వచ్చిందని ఎవరికి చెప్పలేదు. కానీ స్పష్టంగా ఆకాశం ఎక్కడి నుంచి వచ్చిందో ఉపనిషత్తు చెప్తోంది. అది ఏతత్ ఉపనిషత్ గీతం అన్నాడు. ఇక్కడ ఆకాశానికి పైన ఒకటి ఉంది, అది ఇంకా గొప్ప ఆకాశం. ఆకాశం అంటే మొత్తం వ్యాపించిన చైతన్య స్వరూపము, సమస్తముగా వ్యాపించి ప్రకాశాలంటే చైతన్యముగా వ్యాపించింది. ఆకాశం జడం కాదు, సర్వ చైతన్యంతో వ్యాపించి ఉన్నది. అలాంటి ఆకాశం కంటే పైన ఉన్నది ఇంకెంత వ్యాపకము. ఆకాశమే అంతుపట్టదు అన్నప్పుడు ఆకాశం కంటే సూక్ష్మమైనదంటే అంతుపట్టలేదు మీరు ఒప్పుకున్నారంటే అది గొప్పది. అంతుపట్టనంత ఆకాశం కంటే అది వ్యాపకం. ఎందుకంటే అది ఆకాశం కంటే ఆవల ఉంటూ ఆకాశమునందు వ్యాపించి అన్నిటి తనలో వ్యాపింపజేసిందంటే అది ఎంత గొప్ప ఆకాశం. కనుక ఈ కనబడుతున్న ఈ ఆకాశం భూతాకాశం, మహాకాశం. దానికి పైనున్న ఆకాశం చిదాకాశం. ఆ చిదాకాశమే చిత్ అంబరం, అది వ్యాపించినది. ఆ చిదంబరమే ఈ ఆకాశంలో, ఈ వాయువులో, ఈ అగ్నిలో, ఈ నీటిలో, ఈ భూమిలో కూడా వ్యాపించిపోయింది. అన్నిట్లో వ్యాపించింది, అన్నిటికీ అతీతంగా ఉంది. కనుకనే ఆ చిదాకాశాన్ని ఎక్కడ తెలుసుకోవచ్చు? ఇప్పుడు అన్నిట్లోనూ చూడొచ్చు. అన్ని భూతముల్లో ఈశ్వరుడు అంటే ఇందులో లేదు, ఈశ్వరుడు ఒక్కడే. కానీ ఇంట్లో వ్యాపించిపోయాడు ఇక్కడ. ఇలాగ ఆకాశానికి ఆవలున్న చిదాకాశం పరమాత్మ యొక్క స్వరూపం. కానీ చిదాకాశంలో ఈశ్వరుడు కాదు, చిదాకాశమే ఈశ్వరుడు. కానీ చిదంబరం అనేది శివుడు ఉండే చోటు పేరు కదయ్యా, శివుడి పేరు. శివుడే చిదంబర స్వరూపుడు. ఈ చిదాకాశం అంతటా ఉంది, రహస్యముగా ఉన్నది. ఆకాశం రహస్యమే. ఇందాక చెప్పిన భూతాకాశం గురించి, భూతం ఆకాశం అంటే పంచభూతాల్లో ఒకటే. ఆకాశం అన్నిట్లో ఉందా లేదా చెప్పండి? ఆకాశంలో అన్నీ ఉన్నాయంటే ఆకాశం అన్నిట్లో ఉంది. అన్ని తరంగాలు సముద్రం ఉన్నట్టు ఆకాశం అన్నిట్లో ఉంది. ఆ ఆకాశంతో సహా అన్ని పరమాత్మలు ఉన్నాయి ఇక్కడ. అది ఎప్పుడు ఉంటుంది పరమాత్మ స్వరూపం. అందుకే ఆయన పేరు చిదాకాశం పేరు ఆత్మ. ఆత్మ నుంచి వచ్చినది ఆకాశం, ఆకాశం నుంచి మిగిలిన భూతములు. ఈ విశ్వ ఉపనిషత్తులు ఉంది. ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాపహ అని మన శాస్త్రంలో సులభంగా హిందూ మతం మీద కాస్త అవగాహనను ఉపనిషత్తులని వాక్యం తెలుసు. కానీ ఆకాశం పైన దాని పేరేంటే పేరు ఆత్మ అన్నారు. ఆ ఆత్మకే బ్రహ్మమని, పరమేశ్వరుడని, పరమాత్మ అని, పరబ్రహ్మ అని, చిదాకాశమని, శివ అని, అదే అంతా వ్యాపించింది కనుక విష్ణువని, అది అన్నిటికంటే పెద్దది కనుక బ్రహ్మ అన్నారు. కనుక బ్రహ్మ అన్న, విష్ణువన్న, శివ అన్న ఆ చిదాకాశం యొక్క పేరే. ఇది తెలుసుకోవాల్సింది. ఈ జ్ఞానం కలగాలండి. ఈ జ్ఞానం కలిగే వరకు హిందూ మతం యొక్క హృదయం అర్థం కాదు. ఈ హృదయం అర్థమైతే నువ్వు ఏ దేవతా భక్తులు వేరు, నీకు ఇంకే గొడవ లేదు, ఏకత్వం తెలుస్తుంది, సంబంధం.